ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరు బాగున్నారా అండి? అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన కాపుదల, ఆయన భద్రత మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుందాం. మరి ఈ సమయంలో మనము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 1 నుండి 3 వచనాలు మనం చూసుకున్నప్పుడు, ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చిన ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టినవాయను, మీ బంగారంను మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేను. అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటిరి. మరి పరిస్థితి, మరి వాక్యం చదువుతున్నప్పుడు మనకి రీసెంట్గా జరిగిన ఒక సంఘటన నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఏంటంటే లాస్ ఏంజల్స్లో జరిగిన సంఘటన. మరి ఆ యొక్క హాలీవుడ్ సినీ తారలందరూ గ్యాదర్ అయ్యి ఆ యొక్క ఫంక్షన్ ఏదో జరుగుతూ ఉన్నప్పుడు, సమ్ వీళ్ళకి అవార్డులు ఏదో జరుగుతున్నప్పుడు అవార్డు ఫంక్షన్లో ఆ యాంకరింగ్ చేసే ఆమె ఒక పోలింగ్ పెడుతూ వచ్చింది. ఏంటి అంటే, మీకు ఎవరు హీరోస్, మీరు ఎక్కువ ఎవరిని ఇష్టపడతారు అన్నప్పుడు మామ్ అనే ఆప్షన్, గాడ్ అనే ఆప్షన్ ఆమె ఇస్తూ వచ్చింది. ఇస్తే మామ్ ఆప్షన్కి పర్సంటేజ్ వచ్చింది, కానీ గాడ్కి 0% ఇచ్చారు. 0 అంటే వాళ్ళ హృదయాల్లో దేవునికి స్థానం లేదు, వారి జీవితాల్లో దేవునికి చోటు లేదు, దేవుడు అంటే భయం లేదు. అప్పుడు ఆమె గాడ్ 0 అంటే యు ఆర్ వితౌట్ గాడ్ అని చెప్పి ఆమె ఏదో ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తూ వచ్చినప్పుడు అందరూ హేళనగా నవ్వుతూ వచ్చినారు. దేవుడు ఎంతో ఉగ్రత, దేవుని కోపం వచ్చేసింది, ఎంతో బాధ వచ్చేసింది. ఎంత ప్రేమతో ఆయన సృష్టించుకున్నాడండి, ఎంత ప్రేమతో వాళ్ళకి తలాంతిని ఇచ్చాడు. మరి వాళ్ళు ఎంత ధనవంతులు అయ్యి వారు ఉన్న ప్రాపర్టీస్ని, వారి యొక్క ఆస్తుల్ని లేదా వారి టాలెంట్స్ని వారు పూజించుకుంటూ వచ్చినారు. కానీ మరి దేవుడుని వారు మర్చిపోయిన వారిగా ఉన్నారు. ఏమైంది? 2 డేస్కి, నెక్స్ట్ 2 డేస్కి హేళన చేసిన ఆ దేవుడు, ఆ యొక్క హేళన చేస్తూ వచ్చినారు దేవుణ్ణి. ఆ యొక్క దేవునికి కోపం వచ్చింది. దేవుడు అగ్నితో వారి శరీరములను కాల్చివేస్తూ వచ్చినాడు. ఏముంది, ఇది నన్ను సంపాదించుకుంది ఏమన్నా ఉందా? ఏది చూసినా కాలిపోతూ వచ్చినాయి, అన్ని బూడిదైపోతూ వచ్చినాయి, మనుషులు శ్మశానాలుగా మిగిలిపోతూ వచ్చినారు, సవాలుగా అయిపోతూ వచ్చినారు. ఏమైందండి? ఏమన్నా మిగిల్చుకున్నారా వాళ్ళు? ఏమన్నా అవుతూ వచ్చాయా? ఏమీ లేదు. కానీ దేవుని ఉగ్రతను మాత్రం చూస్తూ వచ్చినారు. అందుకే ప్రియబిడ్డలారా, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాల్లో దేవునికి మనం ప్రథమ స్థానం ఇవ్వకపోయినా, దేవుణ్ణి మనము మరి గణపరచకపోయినా, దేవుణ్ణి పూజించకపోయినా, దేవుని ఉన్నాడని భయభక్తులు కలిగి మనం జీవించకపోయినా దేవుని ఉగ్రత మనం చూసేవారిగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు కృప చూపిస్తూనే ఉన్నాడు, విస్తరింపచేస్తూనే ఉన్నాడు కృప మన ఎట. కానీ ఆ కృపను మనం మిస్యూజ్ చేసుకునే వారిగా ఉంటే ఆ లాస్ ఏంజల్స్లో జరిగిన పరిస్థితి మనకు కూడా అవుతుంది. కాబట్టి ప్రియబిడ్డలారా, దీన్ని మనం ఒక లెసన్గా తీసుకుందాం. దేవుని ప్రేమిద్దాం, దేవునికి స్థానం ఇద్దాం, దేవుణ్ణి మనం దేవుని ఒక అడుగుజాడల్లో మనం నడిచేవారిగా ఉన్నాం ఈ దినం నుండి. మరి ఆ యొక్క గృహాలన్నీ కాలిపోతూ వచ్చినాయి, ఒక గృహం మాత్రం సజీవంగా ఉంది. ఆ గృహంలో వ్యక్తి సజీవంగా ఉండి సాక్ష్యం చెప్తున్నాడు. నా కళ్ళ ముందు మొత్తం కాలిపోతూ వచ్చినాయి, చుట్టూ కాలిపోతూ వచ్చినాయి, కానీ నాకు, నా గృహానికి ఏమీ కాలేదు. నా జీసస్ నన్ను కాపాడుతూ వచ్చినాడు, ఆ జీసస్ నన్ను సేవ్ చేశాడు అని సాక్ష్యం చెప్పగలుగుతూ వచ్చినాడు. ఎందుకంటే ఆ వ్యక్తి హృదయంలో దేవుడు ఉన్నాడు, ఆ ఇంటిలో దేవునికి స్థానం ఉంది. కాబట్టి దేవుడు ఆ ఇంటి వైపు చూస్తూ వచ్చినాడు, ఆ గృహాన్ని వైపు చూస్తూ వచ్చినాడు, ఆ యొక్క మనిషి వైపు చూస్తూ వచ్చినాడు. ఉగ్రతను అంతటితో చేపెట్టి ఆపాడు. చుట్టూ అందరినీ సంహరింపచేస్తూ వచ్చినాడు, చుట్టూ అందరిని అగ్నితో తుడిచివేసి కాల్చివేస్తూ వచ్చినాడు. కాబట్టి మన హృదయాల్లో కూడా మన దేవుని మనం స్థానం ఇచ్చి దేవుని వెంబడించే వారిగా ఉందాం. మన యొక్క గృహాలు, మన యొక్క హృదయం అనే గృహాన్ని మనం దేవునికి ఆహ్వానితంగా మన హృదయాన్ని తెరుస్తూ వచ్చినప్పుడు దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. దేవుని మన హృదయంలో ఉన్నప్పుడు మనము ఇలాంటి మేలులు మనం రుచి చూస్తూ వచ్చిన వారిగా ఉంటాం. కాబట్టి మీ ధనాన్ని, మీ వెండిని, మీ బంగారాన్ని, మీ వస్త్రాన్ని మీరు ప్రేమించే వారిగా ఉండొద్దు. మనుషులు ఏదైనా మరి శాశ్వతమైనవి కాదు, అన్నీ ఒక దినాన మరి కంపల్సరీగా ఇవన్నీ ఇక్కడే ఎండ్ అయిపోతాయి. కానీ మనతో వచ్చేది మరి దేవుడు మాత్రమే. మనకంటూ ఏర్పరిచిన స్థలము భూమి కాదు, భూమి మీద ఏది కాదు, కానీ పరలోక రాజ్యం. కాబట్టి పరలోక రాజ్యం నిమిత్తమే మనం ప్రయాసపడదాం, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రయాసపడదాం. దేవుని గురించి నోరు తెరిచి మనం అనేక మందికి దేవుని పరిచయం చేసేవారిగా మనం ఉందాము, దేవుణ్ణి గణపరిచేవారిగా మనం ఉందాము. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మనం అందరం ఒక తీర్మానం కలిగి జీవిద్దాం. దేవుని ప్రేమించాలి, దేవుని కనపరచాలి, దేవుణ్ణి వెతికి మరి ఆయన్ని వెంబడించే వారిగా మనం ఉండాలని చెప్పి తీర్మానించుకుందాం. ప్రైజ్ ద లార్డ్.